బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 ముగిసిపోయింది. కాకపోతే ముగిసిన తర్వాత నుండి ఇప్పటి వరకు చూసుకుంటే హౌస్‌లో ఉండి కప్పు గెలుచుకున్న ఓ పక్క పవన్ కళ్యాణ్ గురించి, మరో పక్క డెమాన్ పవన్ గురించి, రన్నర్ అప్‌గా నిలిచిన తనూజ గురించి, ఇమాన్యుయల్ గురించి ఇలా ప్రతి ఒక్కరి గురించి రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అందరినీ చివరి నిమిషంలో షాక్‌కి గురిచేసింది ఏంటయ్యా అంటే తనూజ రన్నర్ అప్‌గా నిలవడం. టాప్ 3 కంటెస్టెంట్స్‌లో డెమాన్ పవన్ 15,00,000 తీసుకొని బయటికి రాగా, టాప్ 2 కంటెస్టెంట్స్‌గా ఉన్న వారిద్దరిలో తనూజానే కప్పు గెలుచుకుంటుందని చాలామంది అనుకున్నారు. ఇద్దరూ స్టేజ్ మీదకి రావడం, నాగార్జున గారు ఇద్దరి చేతుల్ని పైకి ఎత్తి పట్టుకోవడం, ఉన్నట్టుండి సడెన్‌గా నాగార్జున గారు తనుజ చేయిని వదిలేసి కళ్యాణ్ పడాలని 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 విన్నర్‌గా ప్రకటించడం ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసింది. ఎందుకంటే తనుజ ఆట తీరు అలా ఉంది కాబట్టి అని అంటున్నారు. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తనదైన ఆట తీరుతో, మాటతో, పద్ధతితో, అణకువతో ఒక తెలుగింటి అమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా దానికి కన్నడ అమ్మాయే అయినప్పటికీ మన తెలుగు వాళ్ళని ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని వాళ్ళందరినీ బాగా ఆకట్టుకొని అందరికీ వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా దగ్గరైపోయి చాలామంది తనూజానే కప్పు గెలుచుకోవాలి అని కోరుకున్న వాళ్ళే. కాకపోతే ఆశ్చర్యంగా ఊహించని రీతిలో కామనర్‌గా అడుగుపెట్టి గట్టి పోటాపోటీ ఇచ్చిన కళ్యాణ్ పడాలా కప్పు గెలుచుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే హౌస్‌లో విన్నర్‌గా నిలిచిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే తనుజ గురించి బయటపడ్డ కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక వివరాల్లోకి తనుజ పుట్టస్వామి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. మనకి ముద్దమందారం డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్‌గా సుపరిచితురాలు. అలాంటి తనూజ ది 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో ఓ కంటెస్టెంట్‌గా సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా అడుగుపెడితే చివరి వరకు గట్టి పోటాపోటీ ఇస్తూ తనదైన ఆటతో, మాట తీరుతో, పద్ధతితో అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే హౌస్‌లో నుంచి రన్నర్ అప్‌గా గెలుచుకొని బయటికి వచ్చిన తర్వాత 'బిగ్ బాస్' బజ్‌లో కూడా పాల్గొంది శివాజీ తీసుకునే ఇంటర్వ్యూలో. ఇక ఆ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ బోరు బోరుమని ఏడుస్తూ తనకి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక ఆమె చెప్పుకొస్తూ శివాజీ అడగ్గా నాగార్జున గారు 20,00,000 తీసుకోమని అన్నారు. అలాంటప్పుడు మీరు 20,00,000 తీసుకొని ఉంటే ఇంకోలాగా ఉండేదేమో కదా! అంటే తనూజ చెప్పిన సమాధానం శివాజీని మాత్రమే కాదు అందరినీ షాక్‌కి గురిచేసింది. తాను వెళ్ళింది ఆడుకోవటం, తాను ఆట ఆడటానికి చివరి వరకు హౌస్‌లో ఉండడానికి గల కారణమే ఆడియన్స్ అని. ఇలాంటి తెలుగు వాళ్ళందరూ తన మీద విపరీతమైన అభిమానాన్ని, ప్రేమని పెంచుకొని చివరి వరకు తాను ఉండేలాగా తనకి చాలా సపోర్ట్ చేస్తూ ఓట్లతో తనని ముందుకు తీసుకువెళ్లారని. అలా నేను గనుక 20,00,000 తీసుకొని బయటికి వస్తే వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టిన దాన్ని అవుతాను. నేను హౌస్‌లోకి వెళ్ళింది అందరి నమ్మకాన్ని గెలుచుకోవడానికి, వాళ్ళందరి ఆదరాభిమానాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను తమ ఇంటి ఆడపడుచులాగా ఎంతో అభిమానంగా, ప్రేమగా చూసుకుంటున్నారు. దాని ముందు 20,00,000 పోయినా పర్వాలేదు. కాకపోతే నేను చాలా నమ్మకంతో ఉన్నాను. కప్పు గెలుస్తాను అని అనుకున్నాను. ఎందుకంటే మొదటి రోజు నుండి నా ఆట తీరుని చూసిన వాళ్ళు కావచ్చు, ఎన్నో సందర్భాల్లో చాలామంది నేనే కప్పు గెలుస్తాను అని అనడం తనకి కూడా ఒక నమ్మకాన్ని తెచ్చిపెట్టింది అని. కానీ తన ఫ్రెండ్ లాంటి కళ్యాణ్ పడాల కప్పు గెలవడం కూడా మామూలు విషయం కాదు అంటూ చెప్పింది. ఇంకా మాట్లాడుకొస్తూ తాను రన్నర్ అప్‌గా బయటికి వచ్చినందుకు బాధ లేదు కానీ, ఆ రోజు చివరి రోజు గ్రాండ్ ఫినాలే ఫైనల్ రోజు కంటెస్టెంట్స్‌ల పేరెంట్స్ ముఖ్యంగా తల్లి, తండ్రి ఇలా టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ అందరూ వస్తే, నాకు మాత్రం మా అమ్మ, చెల్లెలు మాత్రమే వచ్చారు. మా నాన్న వస్తాడనుకున్నాను కానీ, అతడు మాత్రం రాలేదు. అప్పుడు మాత్రం తనని చాలా బాధపెట్టిన సంఘటన అని. కప్పు గెలుచుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి, "ఇది నీ కూతురు. ప్రొఫెషన్ మారినా నీ కూతురు మారలేదు. ఎప్పుడూ తనూజ పుట్టస్వామిగానే ఉంటుంది. ఎలాంటి ఆట ఆడినా, ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా తన పద్ధతిని, తీరుతెన్నుని ఎప్పుడూ మార్చుకోదు" అని తన తండ్రికి చెప్పాలనుకున్నాను. నిజానికి అందరూ అనుకుంటారు పుట్టస్వామి తన సర్‌నేమ్ అని. కాదని తనకి తన తండ్రి అంటే ఎంత ప్రేమో తెలియాలని పేరు పక్కన జీవితాంతం తన తండ్రి పేరు ఉండే విధంగా మార్చుకున్నాను అంటూ ఎమోషనల్ అవుతూ ఆమె తండ్రి గురించి చెప్తూ కన్నీరు మున్నీరు అయింది తనూజ. మొత్తానికి రన్నర్ అప్‌గా నిలిచిన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది. మరి అలాంటి తనూజ పుట్టస్వామి గురించి ఆమె హౌస్‌లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు కొన్ని నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.